వెల్కమ్ టు ఇంగ్లీష్ 360 డిగ్రీస్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఏ ఏ సందర్భాల్లో సింపుల్ ప్రజెంట్ వాడాలో కూడా తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ప్రజెంట్ కంటిన్యూస్. సింపుల్ ప్రజెంట్కి ప్రజెంట్ కంటిన్యూస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇవి తెలుసుకోవడం. అదేంటో మనం ముందు నేర్చుకుందాం. సరే, ప్రజెంట్ కంటిన్యూస్ ఏ సందర్భంలో వాడతారు? An action is going on at the time of speaking. మాట్లాడుతున్న టైంకి ఏమి జరుగుతుందో అవి చెప్పాలనుకుంటే మనం ప్రజెంట్ కంటిన్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. చుట్టూ చూడండి ఏమి జరుగుతుంది, ఏం వినబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోపల చూశారు. నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతున్నారు. అమ్మ వంట చేస్తూ ఉంది. తమ్ముడు డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. అక్క ఆ తల దువ్వుకుంటుంది. అలాగే బయట ఎవరో సైకిలు తొక్కుతూ ఉన్నారు. బాబు ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక అబ్బాయి. సురేష్ గాలిపటం ఎగరేస్తున్నాడు, కైట్ ఎగరేస్తున్నాడు. అలాగే ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? బైక్ క్లీన్ చేస్తున్నాడు. ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతే, దట్స్ ఇట్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలనుకుంటే అదే ప్రజెంట్ కంటిన్యూస్. ఒక చిటిక అంతే, అయిపోయింది. జస్ట్ ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగేది. ఓకే. అంటే ఏమీ లేదు. ఒక పని మొదలయ్యింది. మనం చెప్పుకునే టైంకి ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, జరుగుతూ ఉంది. డెఫినేషన్ చెప్పుకోవాలనుకుంటే మనము ఒక జరుగుతు గతంలో ఒక పని మొదలయ్యి మనం మాట్లాడుతున్న టైంకి అది పూర్తవ్వకుండా ఇంకా కొనసాగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్‌లో చెప్పాలి. ఇది డెఫినిషన్. సో, అంత అవసరం లేదు. మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే ఈ నిమిషం ఏం జరుగుతుందో చెప్పాలనుకుంటే అది ప్రజెంట్ కంటిన్యూస్‌లో చెప్పాలి. ఇవి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అలాగే ఫర్ టెంపరరీ అరేంజ్‌మెంట్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ డెఫినెట్‌లీ విల్ హ్యాపెన్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. ఇది కూడా ఏంటో మనం ఫర్దర్ క్లాస్‌లో ముందు ముందు వీడియోస్‌లో చూద్దాం. నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ బీ, బీ అంటే బీ ఫార్మ్, బీ వెర్బింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. వెర్బ్ పక్కన ఇన్ఫార్మ్ రావాలి. ఇది మనకి చాలా సులువైన స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, చూడండి, వీడు అబ్బాయి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, మనం చూస్తున్నాం, వాడు వెళ్తూ ఉన్నాడు కదా ఇక్కడ పిక్చర్లో. సో బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. బాయ్ సింగులర్ కాబట్టి బీ ఫామ్ ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈయన న్యూస్ పేపర్ చదువుతున్నాడు, మన కంటికి కనబడుతుంది. సో అతను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు కదా, బీ ఫామ్ వచ్చింది, ఉన్నాడు. సో హీ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. హీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్. హీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్. We are reading newspaper. You are reading newspaper. He is reading newspaper. She is reading newspaper. It is reading newspaper. They are reading newspaper. Ravi is reading newspaper. అంటే ఏంటి? ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటే నా చేతిలో న్యూస్ పేపర్ ఉంది, నేను చదువుతున్నాను. ఇప్పుడు నువ్వు చూస్తున్న టైంలో నేను చదువుతూ ఉన్నాను. అలాగే మన చేతిలో న్యూస్ పేపర్ ఉంది. వీఆర్ రీడింగ్ న్యూస్ పేపర్. మేము న్యూస్ పేపర్ చదువుతున్నాం, మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు. అంటే ఈ నిమిషం కంటికి కనబడుతున్న పని గురించి చెప్పాలనుకుంటే మనం ప్రజెంట్ కంటిన్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రక్చర్ అయితే మీకు ఈజీగా వస్తుంది అని అనుకుంటున్నాను. బీ ఫామ్ తర్వాత వెర్బ్ ఇన్ఫామ్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆమె ఏం చేస్తుంది? రమ్య అనుకుంది ఈమె పేరు. రమ్య టీవీ చూస్తుంది, మన కంటికి కనబడుతుంది కదా. చూడండి, రమ్య ఈజ్ వాచింగ్ టీవీ నౌ. కీవర్డ్ ఏంటి? నౌ. అలాగే ఈమె పేరు గీత అనుకుందాం. గీత ఈజ్ లిజనింగ్ మ్యూజిక్. సో ఆమె చెవిలో హెడ్ ఫోన్స్ ఉన్నాయి, మ్యూజిక్ వింటూ ఉంది, ఈ నిమిషం జరుగుతుంది. అలాగే గోపాల్ ఈజ్ రైడింగ్ ఏ బైసైకిల్. బై అంటే రెండు, సైకిల్ అంటే చక్రాలు తిరిగేవి అని అర్థం. బైసైకిల్, సైకిల్ ని బైసైకిల్ అంటారు. బై అంటే రెండు అని అర్థం. గోపాల్ ఈజ్ రైడింగ్ ఏ బైసైకిల్. చూడండి, ఈ బుడ్డోడు ఇక్కడ తొక్కుతూ ఉన్నాడు, వీడే గోపాల్ అనుకుందాం, మన కంటికి కనబడుతుంది కదా. సో ప్రజెంట్ కంటిన్యూస్. అలాగే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ లో మనము
ఫర్దర్గా చాలా చెప్పుకోవచ్చు. మీరు సొంతంగా తయారు చేయండి. నెగెటివ్ వచ్చేసరికి ఐయామ్ రీడింగ్ న్యూస్ పేపర్ అని పాజిటివ్‌లో అనుకున్నాం కదా! నెగెటివ్ వచ్చేసరికి ఐయామ్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్. వి ఆర్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్. యూ ఆర్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్. హి ఈజ్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్. అంటే ఏంటి? నేను న్యూస్ పేపర్ చదవడం లేదు. వేరే పనిలో ఉన్నాను. మేము న్యూస్ పేపర్ చదవడం లేదు. మీరు న్యూస్ పేపర్ చదవడం లేదు. అతడు న్యూస్ పేపర్ చదవడం లేదు. ఆమె న్యూస్ పేపర్ చదవడం లేదు. అది న్యూస్ పేపర్ చదవటం లేదు. వారు న్యూస్ పేపర్ చదవటం లేదు. రవి న్యూస్ పేపర్ చదవట్లేదు. ఈ పని కాకుండా వేరే పని ఏదో చేస్తున్నారని మనం చెప్పుకుంటున్నమాట. ఓకే. అలాగే ఈ నిమిషం జరిగేవి, ఈ నిమిషం మనకి వినబడేవి, వీటి గురించే కదా మనం మాట్లాడుకునేది ప్రజెంట్ కంటిన్యూస్ లో. కీవర్డ్ వస్తుంది చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ లో. లుక్, ద బాయ్ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్. చూడు, ఆ అబ్బాయి రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నాడు అంటాం. ఇప్పుడు వాడు నిన్న మొన్న గనక పరిగెట్టాడు అనుకోండి, మనం చేయి చూపించి చూడు అంటామా? అవతల వాళ్ళు కొడతారు. చూడు, అక్కడే నిన్న అబ్బాయి పరిగెట్టాడని చెప్తామా? కాదు కదా! చూడు ఆ అబ్బాయి రోడ్డుకి అడ్డంగా ఎలా పరిగెడుతున్నాడో అంటాం. చూడు, లుక్ అంటే ఈ నిమిషం జరుగుతుంది. అలాగే లిసన్, సంబడి ఈజ్ ప్లేయింగ్ ఫ్లూట్. సో మన చెవికి ఇంపుగా వినపడుతుంది ఫ్లూట్ శబ్దం. చూడు, విను విను, ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నారు, ఎవరో పాట పాడుతున్నారు విను, ఎవరో పిలుస్తున్నారు చూడు, చూడంటే విను, ఇలా అన్నమాట. అలాగే సి, హీఈస్ క్రయింగ్. సి, చూడు అతను ఏడుస్తున్నాడు కదా, ఈ నిమిషం జరుగుతుందనే కదా దాని మీనింగ్. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ టీవీ, ఆయన చేతిలో రిమోట్ ఉంది నొక్కుతున్నారు. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ టీవీ. మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. హీ ట్రీట్స్ పేషెంట్స్. అది సింపుల్ ప్రెసెంట్. మై ఫాదర్ ఈజ్ బీ ఫామ్, మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. హీ ట్రీట్స్ పేషెంట్. ఆయన డాక్టరు పేషెంట్ని ట్రీట్ చేస్తూ ఉంటే ఇంకే పని చేయడా? మిగతా పనులను చేస్తాడు కదా మామూలు మనిషిలాగే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు. సో మై ఫాదర్ ఈజ్ వాచింగ్ టీవీ అనేది టెంపరీ అరేంజ్మెంట్. అదే మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. హీ ట్రీట్స్ పేషెంట్. హీ ట్రీట్స్ పేషెంట్ అది సింపుల్ ప్రెసెంట్. ఓకే. మై మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్ నావ్. అమ్మ ఇప్పుడు వంట చేస్తుంది. సాధారణంగా వంట ఆమె చేస్తుంది. ఆమె రాలేదు కానీ ఇప్పుడు అమ్మ వంట చేస్తుంది. టెంపరీ అరేంజ్మెంట్. ఐ ఆమ్ క్లీనింగ్ మై బైక్. నేను బైక్ క్లీన్ చేస్తూ ఉన్నాను. కూరగాయలు కాసేపు ఉన్నాక తెస్తానులే అని చెప్తున్నా అమ్మకి. ఓకే. హీ ఈస్ సింగింగ్ ఏ సాంగ్. అతడు పాట పాడుతూ ఉన్నాడు, ఏడవట్లేదు. అతను పాట పాడుతూ ఉన్నాడు అని చెప్తున్నమాట. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. మనం ఫర్దర్గా వివరంగా సింపుల్ ప్రెసెంట్ వర్సెస్ ప్రెసెంట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెసెంట్ ఏ సందర్భంలో వాడాలి, ప్రెసెంట్ కంటిన్యూస్ ఏ సందర్భంలో వాడాలి మనం చెప్పుకుందాం. సో అలా చెప్పుకున్నట్లయితే మనకి సందర్భాన్ని బట్టి టెన్స్ వాడడం అన్నది చాలా ఈజీగా వస్తుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ అర్థమైంది కదా. లుక్, లిజన్, సీ, హియర్, వాచ్ ఇటువంటివి వచ్చినంటే మనం ఈ నిమిషం జరుగుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ సెలెక్ట్ చేసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇలాగే ఉంటుంది. ఇంకొద్దిగా వివరంగా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ రిక్వైర్మెంట్ ఏముంటే దానికి సంబంధించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్.